హాయ్ అండి. ఈరోజైతే ఇంకా లేగలేదండి లలిత. టైం 8 అయిపోయింది. అందుకని చిన్నపిల్లడికి ఇచ్చిన పాలు ఉంటే నేనే పెడుతున్నానండి టీయా. ఎందుకు లేగలేదంటే రాత్రి మేము అనుకోని ఓ సంఘటన జరిగిందండి మా ఇంటి దగ్గర. దాని గురించి రాత్రి అంతమాలు నిద్రలేదు మాకు. వాళ్ళు ఇంకా లేగలేదండి, నేనే పెడుతున్నాను అందుకంటే ఇక. మేమైతే ఎప్పుడు కూడా పిల్లల దగ్గర శ్రద్ధగా ఉండమండి. వాళ్ళకి దగ్గర 3 నెలలు పైన ఉండే వరుసగా జ్వరాలు అయినా సరే మేమైతే చూపిస్తున్నామండి. నిన్న కూడా నేను పనిలోకి వెళ్ళి వచ్చేటప్పటికి జ్వరం అని చెప్పింది లలిత. మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నామండి, అంతలోనే ఇలా జరిగింది. మా చిన్న అబ్బాయి చూశారు కదండి వీడియోలో, విక్రమాదిత్య. అతనికి వాతం కమ్మేసి కాళ్ళు చేతులు వంకరలాగా వచ్చేసినాయండి. వచ్చేస్తే కాళ్ళు చేతులు సాఫ్ చేసుకుంటా లలిత ఏడితే ఎక్కడో బయట ఉంటే ఫోన్ చేసిందండి. అప్పుడు నేను ఉరుకుల పరుగుల మీద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే టెస్ట్లు అవి చేసి బ్లడ్ లేదు, బ్లడ్ వల్ల 3 నెలలు బట్టి మందులు వాడుతున్నారు కదా, మందుల పవర్ ఒకటి ఎక్కువైంది, అందులో బ్లడ్ ఒకటి లేదు, దానివల్ల ఎలా ఉంది అని చెప్పారండి. ఇంజక్షన్లు చేశారు టెస్టులు చేసి. రాత్రి అంతమాలో 2 దాకా అరగంటకి ఇచ్చిన సిరప్స్లన్నీ పెట్టిందండి లలిత. అందుకని ఇప్పుడు లేగలేకపోయారు. అందుకే నేనే టీ పెడుతున్నాను. మేము పిల్లలకి జ్వరాలైనా రొంపలైనా ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదండి. అది మామూలుగా వాతానికి వస్తుందని కూడా అనుకోలేదు. కాకపోతే ఇలా జరిగింది. రాత్రి మా ఇంట్లో ఎవరికి కూడా నిద్రలేదండి. ఏంటంటే పిల్లలు ఎంత బాగా చూసుకున్నా సరే ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుందండి. ఇంకా రాత్రి అంతమాలో అరుగులు పెట్టి పొడుగు మొదటికి 2 అయిపోయిందండి. అందుకే లేగలేకపోయింది. ఇంకా నేనే ఇప్పుడు లేచాను, టీ పెడదాం కదండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం కూడా ఫ్యామిలీ కాబట్టి మీతో మంచి సంతోషం చెప్పానండి, బాధ కూడా చెప్పాలనిపించిందని చెప్తున్నానండి. ఎందుకంటే ఏదన్నా సరే ఏదైనా మీ ముందు దాచే పని లేదండి. ఏది కూడా మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఏం తెచ్చా? పాలు తేలా ఇవి పెట్టాను. వాళ్ళు ఎగలేదు, పెద్దోళ్ళు వేసాడు రేపు కాను. అలాగా టీ తాగుతావా?
పాలు తెత్తవా ఏనా? ఈ ప్యాకెట్ ఉంటే పెట్టాను నేను. ఆడికి కావాలి పాలు. నా టీ తాతవా? మా అమ్మలో నేను వెళ్ళి పని ఉందని మళ్ళీ పొద్దుటే రాత్రి 2 దాకా కూరుకున్నాను. పొద్దున్న లేచి చల్లదన్నం పెట్టి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మా నాన్న పళ్ళ నుండి వచ్చి మేము ఎగ్జామ్ లేదని టిఫిన్ తీసుకొచ్చాడు. ఓయ్ లే లే టీయా లేచాడా? ఎరగొంది వెళ్ళు లే. టీ తాగి టిఫిన్ తినిపించి అరకలేట్ ముందు. ఏం లేదు నాన్న. టీయా టీయా వద్దా? వద్దు వద్దు. టిఫిన్ చేసాక అరకులు వేసుకున్నాక అప్పుడు అది పెడతాం. కుదరలేదు, సరిపోయింది. 2 టీలకి అయింది. మా నాన్న వద్దన్నట్టు టీ కానీ ఏమున్నాయి నాకు చా టీ ఆడతాం. నువ్వు వద్దు, నువ్వు అరుగులు తాగాక అప్పుడు. వీడియో తీస్తున్నా. పాలు తేలా, ప్యాకెట్ పాలు పెట్టాను. టైం 8 అయిపోయింటాయి. మా నాన్న మళ్ళీ వెనక్కొచ్చి టిఫిన్ తెచ్చి వెళ్ళాడు. ఈ కాళ్ళు మొత్తం వంకలు తిరిగిపోయినాయి ఫ్రెండ్స్. చాలా సేపు భయం వేసేసింది మాకు. దీనివల్ల ఏంటంటే బెడ్ లేక వాతానికి వచ్చేసి అంటండి. మందుల పవర్ కూడా ఎక్కువైపోయింది అన్న డాక్టర్ గారు. ఈ మొత్తం ఇప్పుడు ఇలా ఉన్నాయండి. ఇలాగ రాత్రి చేతులన్నీ గట్రా పామి ఇవన్నీ చేసామండి. వంకలు తిరిగిపోయినాయండి చేతులు కాళ్ళు. మనకి ఇలాగ ఇలాగ అయిపోయినట్టుగా అయిపోతే చల్లబడిపోయినాయండి పూర్తిగా. ఇండక్షన్ చేసేదాకా 10 ఏళ్ళ దాకా కూడా కళ్ళు యాక్టివ్గా లేడండి పిల్లడు. చాలా భయం వేసిందండి. దేవుడు చాలా కాపాడాడు మమ్మల్ని. పర్లే, కొంచెం వేడిగా ఉన్నాయి. అదర్ చల్లబండి బాగా చల్లగా ఉన్నాయి. ఎగ్నోలాగా ఇక్కడ ఇవ్వండి. డైలీ దగ్గర 3 నెలలు 4 బట్టి ఇవన్నీ అరగలేనండి. చాలా వరకు పిల్లలకి చీపలేదు. మన పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇచ్చారండి. పేసి పెట్టకూడదు. ఈ రాత్రి అండి ఇదేంటిది? ఇది 2వ తారీఖుది కింద రాత్రి. ఈ పైన ఎట్టాలుగా ఇదిగోండి రాత్రి రిపోర్టు. బ్లడ్ లేదండి అసలు. 7.7 గ్రాములు ఉంది. ఈ కౌంట్ కూడా ఉన్నదానికన్నా ఎక్కువగా ఉందండి. వైట్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయంట. నిమ్ము ఉందన్నారు. ఇన్ఫెక్షన్ కూడా ఉందంటండి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా ఉందంట. ఇన్ఫెక్షన్ గట్రా ఇవన్నీ మామూలేనండి. ఇట్లన్నిటికీ మందులు వాడుతున్నాం. అదేంటంటే కాళ్ళు చేతులు ఎక్కలాగుతూ చిన్నప్పుడు ఒకసారి వచ్చిందండి. 6వ నెలలో ఉండగా.
అప్పుడు అలాగే అదే మీద తీసుకెళ్ళాం డాక్టర్ గారి దగ్గరికి. మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ ఇవాళ వచ్చిందండి. సర్లే కదా బాగానే ఉంటున్నాడు కదా అనుకున్నాం మేము. ఇవన్నీ ఇయ్యనండి, ఈ వరుసగా 3 నెలలు పెట్టి వాడాయి కట్రా రిపోర్ట్లు. కానీ మా పిల్లలకు కొద్దిగా జ్వరాలు గట్రా తగ్గాలని కొద్దిగా అందరూ అనుకోండి ఫ్రెండ్స్. బాగానే ఉన్నాడు రా. తీసుకో అదే బా